గాయ్స్, సో నెక్స్ట్ డే గృహప్రవేశం నెక్స్ట్ డే వీళ్ళైతే వచ్చారనమాట ఇంటి దగ్గరికి. సో ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా వీళ్ళు వెళ్తారు కదా, సో అట్లనే ఇక్కడికి కూడా వచ్చినారు. ఇంకా రాగానే మేమైతే ఇంటికి దిష్టి తీస్తామని చెప్పేసి అంటే సరే అని చెప్పి మేము కూడా కొబ్బరికాయ ఇచ్చినాం. మంచిగా ఇంటికి దిష్టి కూడా తీసినారు. వీళ్ళు మన ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది అంటారు కదా, సో అందుకని చెప్పి మేము కూడా తీపించుకున్నాము. ఇంకా వాళ్ళు కూడా కట్నం అడిగినారు. మేము కూడా వాళ్ళని సతా అయ్యకుండా వాళ్ళు కూడా మమ్మల్ని రీజనబుల్గానే అడిగినారు కట్నం. మేము కూడా వాళ్ళకి రీజనబుల్గానే ఇచ్చినాం అనమాట. సో బేసిక్గా చాలామంది కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ అడుగుతూ ఉంటారు, వీళ్ళు మమ్మల్ని అట్లా అడగలేదన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. చాలా వరకు 99% చాలా మంచి వాళ్ళే ఉంటారు. ఇంకా 1% కొంచెం అట్లా జిద్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళు అడిగినంత ఇవ్వాలి అని చెప్పి. వీళ్ళైతే అట్లా చేయలేదు. సో మంచిగా ఇచ్చినంత తీసుకున్నారు. హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా బ్లెస్ చేసినారు మమ్మల్ని అందరినీ. మేము కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయినాం. సో నెక్స్ట్ డే మేము అందరం ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది అనేది చూడండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే అండ్ వ్లాగ్. ఓ బిడుకోద్ది. ఏమైంది కాలంతో? ఏమైంది ఇంకో? సో గైస్, మనోళ్ళు గిఫ్ట్స్ అన్ని సదరేస్తున్నారు. ఏమేమి గిఫ్ట్స్ వచ్చింది? ఏమి వావ్, ఇది బాగుంది. ఇది ఇట్లా పెట్టుకోండి హాల్లో లేదా బెడ్రూమ్లో. నిన్నటి ఫిట్టే ఇంకా కూడా కింద పెడతా. ఒకవేళ కుట్టియకపోతే మా జాయ్కి స్ప్రైట్ చూస్తున్నట్టయితే నేను బ్రెయిన్స్ యశ్విత. చెప్పండి దీనికి ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి? నేనైతే అనుకుంటున్నాను నేను డ్రెస్ వేద్దాం అనుకున్నాను, టైం లేదు. నేను లడ్డు డ్రెస్ వేద్దాం అనుకున్నాను. చీరలు కట్టావు కదా అని ఎవరో తెలియదు, ఎవరో బాగా తెచ్చిందని నేను అదే ఆలోచించాను. ఫర్ పీస్ ఇంకో గిఫ్ట్, పెద్ద గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ ఏదైనా డిన్నర్ సెట్ అయింది. గైస్ అన్ని ఆల్మోస్ట్ రాధాకృష్ణ ఫ్లవర్ వాజ్ పెట్టారు. ఇదేంటి స్టైల్గా డెకరేట్ మున్నక్క శారీ స్కామ్ చేస్తుంది గాయ్స్. స్కామ్ చేయట్లేదు గాయ్స్. మున్నకి ఇప్పుడు కాలు చీర తీసుకుంది గాయ్స్. మంచిగా
మాకు స్నానాలు లేవు, ఏం లేవు. జస్ట్ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసినాము, చదిరేసినాము. ఇప్పుడు మాత్రం బట్టలు అన్నీ చదురుతున్నాము. ఇంకా కింది నుంచి అన్నీ తెచ్చి పైన చదిరేద్దామని చెప్పి కూర్చున్నాము. సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. ఇంకా బట్టలన్నీ చదిరిన తర్వాత మాకైతే పప్పి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండే. లంచ్ టైం అవుతుంది కదా, ఫుల్ ఆకలి అవుతుందని ఇంకా ఫుడ్ ప్రిపేర్ కాగానే మేమైతే కూర్చొని అందరం కలిసి తింటుండే. అప్పటికి అందరం ఆల్మోస్ట్ ఫ్రెష్ అయిపోయినాం అనమాట. దాని తర్వాత మేమైతే విజిటింగ్కి వెళ్ళాం అనమాట, ఫామ్ విజిట్. సో గైస్ ఇప్పుడైతే మేము ఎటు వెళ్తున్నాము? జాయ్ నాకు ఫ్లవర్ ఇస్తావా? ఇస్తావా? చీ ఆకు జాయ్. జాయ్ జాయ్ సో ఇదంతా హిమాయత్ సాగర్, అక్కడ నుంచి వాటర్ ఇక్కడ వరకు వస్తాయి. ఇది నాగిరెడ్డి కూడా అన్నమాట. మంచిగా రోడ్స్ చూడండి ఎట్లున్నాయో, వెళ్ళడానికి రావట్లేదు. దాదా నో ప్రాబ్లం. ఏమైంది? ఏం కదా, సైడ్కి రా, సైడ్కి అట్లా రా. మేమైతే ఫామ్ విజిట్కి వచ్చినామని చెప్పినాం కదా. సో అక్కడ సైడ్ ఒక మూవీ సెట్ అనేది ఉంటుంది, అది చూడడానికి వచ్చినాము. బట్ ఏంటంటే అది తీసేసినారంట, షూటింగ్ అయిపోగానే అది తీసేస్తారు కదా, సో అట్లా తీసేసినారు. అందుకని చెప్పి మేము దాని పక్కన దారా కన్వెన్షన్ అని ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. హిమాయత్ సాగర్ బ్యాక్ అనమాట ఇది. బఫెలోస్ మంచిగా స్నానం చేస్తున్నాయి అందులో. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మేమైతే దారా దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చేసేపు ఎంజాయ్ చేసినాము. అసలు వెళ్ళడానికి వేనే లేదు, వర్షం పడ్డది కాబట్టి మొత్తం బురద బురద అవుతుంది. ఇంకా అట్లా సాహసాలు చేసి అలా అక్కడ కూర్చున్నాం. ఎట్లా ఒకటి చేద్దామా ఫోటో? కెమెరా మళ్ళీ కూర్చురు గాయస్ మన వాళ్ళు. గాయస్ గడ్డి మీ మమ్మీ గ్యాప్లో పెట్టింది, అది వెతుకోండి. కూర్చో, ఎవరు ఫస్ట్ కూర్చో మంచిగా. హాట్స్పాట్ ఆన్ అటు ఎండ్ వస్తుంది గాయస్. రీల్స్ చేసాము, రీల్స్ చేసాము గాయస్. షోమునప్పా వద్దు గాయస్, రీల్స్ చూపిస్తే మళ్ళీ మీరు ఫ్యాన్స్ అయిపోతే మళ్ళీ అది పెద్ద నష్టం వస్తుంది. ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇట్లా నలిచేస్తుంది తాత పిలుస్తుంది గాయస్ మాకు రీల్ కోసం. సో గాయ్స్ మేమైతే ఫైనల్గా పొలాల విజిట్కి వచ్చేసినాము. చాలా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. అన్న వాళ్ళు కార్ తీసుకున్నారు అక్కడ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళాలి. సో నాకు తెలిసి బ్లాగ్ ఇక్కడ ఏం చేద్దామా, మేబీ ఇంటికాడ ఏదైనా చిన్న చిన్న సీన్స్ ఉంటే ఇస్తాను. అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు హోమ్, దట్స్ ఇట్. సో హోమ్ టూర్ వీడియో కోసం మీరు కామెంట్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్. మాకైతే ఇంటికి వెళ్ళగానే టైం లేకుండే. సో హడావిడిగా మా అన్నయ్య డ్రాప్ చేస్తా అంటే మేమైతే మా లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్ళాము. సో అందరూ గోయింగ్ విత్ హెవీ హార్ట్స్ అనుకోవాలి, ఎందుకంటే మంచిగా 2 days మా అన్న వాళ్ళతో ఆఫ్టర్ లాంగ్ టైం ఎంజాయ్ చేసినాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.